సమాజంలో సొసైటీలో చాలా అసమానతలు ఉండే ఎప్పటి నుంచో అణగారిన వర్గాలని బీసీలని ఎస్సీలని ఓసీలని రకరకాలుగా ఉంటుండే. అది కాకుండా అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ సరిగ్గా అందలేదు. రైట్, ఎవరికి సరిగ్గా అందలేదు ఎడ్యుకేషన్ అనేది. ఎవరో ఉన్నత వర్గాలకు కొంతమందికే, 1000 మంది ఉంటే 10 మందికి కూడా అందలేదు అప్పట్లో. సో ఇట్లాంటి అసమానతలన్నీ తొలగించాలి అనే ఉద్దేశంతో దీన్ని రాయటం జరిగింది. మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది కూడా చెప్తాను కాన్స్టిట్యూషన్ పరంగా. ఓకే, మన భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే మన ప్రస్తుతం ఉన్న ప్రతిదీ నడుస్తుంది. రాజ్యాంగాన్ని దీన్ని బేస్ చేసుకొని 3 ఉంటాయి. ఏంటిదేంటి? ఒకటి పొలిటికల్ సిస్టమ్ లేదా లెజిస్లేటివ్ సిస్టమ్ అంటాం దీన్ని. లెజిస్లేటివ్ సిస్టమ్, పార్లమెంట్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, అది లెజిస్లేటివ్ సిస్టమ్. రెండోది గవర్నమెంట్, మూడోది జ్యుడిషియల్ సిస్టమ్. ఓకే, మొదటి దాన్ని చట్టసభలు అంటాం. శాసనాలు ఏవైతే తయారు చేస్తారో, ఏంటి శాసనం అంటే? రమకృష్ణన్ చూసిండ్లా? నా మాటే చూసినావా? ఆమె అన్నది గుర్తున్నది కానీ నేను అడిగింది గుర్తుండట్లేదు మీకు. ఏమన్నది? నా మాటే శాసనం. ఒకసారి శాసనం చేస్తే, ఇన్స్క్రిప్షన్ శాసనం అంటే ఇంగ్లీష్లో, ఒకసారి శాసనం చేస్తే యాక్ట్ తిరుగులేదని అర్థం. ఒకసారి గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక చట్టం చేస్తే దాన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందే, మనం ఫాలో అవ్వాల్సిందే. అది ఎవరు చేస్తారు? చట్టసభలు. సెంట్రల్లో అయితే పార్లమెంటు, స్టేట్లో అయితే అసెంబ్లీస్ చేస్తాయి. రైట్, వీళ్ళు చేసిన చట్టాలను ఎవరు ఫాలో కావాలి? ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, అంతేనా? కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని చట్టాలు చేయటం జరుగుతుంది. ఈ చట్టాలను బేస్ చేసుకొని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేయాల్సి ఉంటుంది. వీళ్ళు పరిపాలన సరిగ్గా చేస్తున్నారా లేదా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ చూడాల్సి ఉంటుంది. కోర్టులు అంతే కదా, న్యాయ వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ మూడిటికి సేమ్ పవర్స్ ఉన్నాయి. ఏదైనా దీనికి లోబడి దీని అండర్లోనే చేయాలి, కాన్స్టిట్యూషన్ అండర్లోనే పనిచేయాలి. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఇది చట్టసభలలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేదా పార్లమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా చట్టం చేయలేదు, లేదా ఇది ప్రజలకు దీనివల్ల హాని జరుగుతుంది, హార్మ్ఫుల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కోర్టుకి వెళ్తే కొట్టేస్తుంది. ప్రజలకు హాని జరుగుతుంది కాబట్టి ఇది చెల్లదు అని. అంటే వీడు తప్పు చేసి ఏం చేసిండు? వీడు ఒకటి వేసిండా? రైట్, నెక్స్ట్, ఒకవేళ వీళ్ళు చేసిన చట్టాలు వీళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే మళ్ళీ ఒకటి వేస్తాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవో నెంబర్ 21 అని ఒకటి తీసుకొచ్చిండు ఆయన, మన ముఖ్యమంత్రి గారు, సీఎం గారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద భూములు, ఆ కాలువల కింద భూములు తీసుకొచ్చిండు కదా, అది వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోవటం వల్ల మంచిగా అక్షింతలు వేసింది ఆయనకి, ఇది చెల్లదు అని చెప్పేసి. ధరణి అని ఒకటి తీసుకొచ్చిండు, అది కూడా నాట్ యాక్సెప్ట్ అని చెప్పేసి. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏది ఉన్నా సరే వీళ్ళు చేసినట్టయితే దాన్ని న్యాయబద్ధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ వీళ్ళు కాదు అంటే ఇది మేము చేసింది కాదు అన్నారనుకోండి, వీళ్ళు మళ్ళీ ఇది నడవదు అని చెప్పేసి వీళ్ళు చట్టాలు చేయవచ్చు. అది ఎప్పుడు చేయాలంటే 2/3 మెజారిటీతో చేయాల్సి ఉంటుంది. మామూలుగా చట్టాలు ఎట్లా చేస్తారంటే 50+1 అంటే 50 మంది ప్లస్ ఒకరు ఉంటే అది చట్టం అయిపోతుంది. అర్థం కాలే? 100 మంది ఉన్నారనుకోండి అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో, మనకు 545 మంది ఉంటారు. దాంట్లో సగం ప్లస్ 1, 50% + 1 ఉంటే చట్టం అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం 2/3 ఉండాలి. 100 మంది ఉన్నారనుకోండి, దాదాపుగా 67 మంది ఉండాలి. 66% ఆర్ 67% ఉంటే అప్పుడు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే చేస్తుందో దాన్ని కొట్టివేయటం జరుగుతుంది. రైట్, ఎగ్జాంపుల్ మనకు చాలా కేసెస్ మీకు అడుగుతూ ఉంటాడు. గోలక్నాథ్ కేసు, ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కు ఉంటే గోలక్నాథ్ కేసులో తీర్పు ఏమని ఇచ్చిండు? మన తెలుగు అతనే తీర్పిచ్చింది, కోక సుబ్బారావు అని చెప్పేసి. మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఫార్మేషన్ అయినప్పుడు ఆయనే చీఫ్ జస్టిస్ ఉండే. మనకి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయినప్పుడు ఆయనే తొలి చీఫ్ జస్టిస్ ఉండే. తర్వాత గోలక్నాథ్ కేసులో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనే ఉండే. ఓకే,
సో ఇట్లాంటివి అంటే వీళ్ళు ఏ తప్పు చేసినా వీళ్ళు అడుగుతారు, వీళ్ళు ఏ తప్పు చేసినా వీళ్ళు అడుగుతారు, ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు అడుగుతారు. అంటే ఒకరికొకరికి లింకప్. ఎవరికి ఎక్కువ అధికారాలు లేవు, ఎవరికి తక్కువ అధికారాలు లేవు. ఎగ్జాంపుల్ మనం 4th ఎస్టేట్ 5th ఎస్టేట్ అని సినిమాలలో చూపిస్తూ ఉంటారు. ఆ 3 ఎస్టేట్లు ఇవే. మీడియా వాళ్ళు 4th ఎస్టేట్ అంటారు కదా, మేము మీడియా ప్రెస్ అని. యాక్చువల్గా ఉన్న ఇవే 3. మీడియా ఏంటంటే నిజాన్ని నిర్భయంగా బయటికి చూపించాలి అంతే. కాకపోతే దానికి ఎట్లాంటి చట్టపరమైన అది లేదు. ఒక వాక్ స్వాతంత్రం అనేది ఉన్నది, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్, స్పీక్ టు ఫ్రీడమ్ అని ఉంటాం కదా, అది ఏదైతే ఉందో అదొక్కటి ఉంది. అందుకే వాళ్ళు నిర్భయంగా బయట పెట్టగలుగుతారు. ఈ 3 మనకు ఎస్టేట్స్ ఉంటాయి. అది దేన్ని బేస్ చేసుకొని నడుస్తాయి? ఇవి రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని నడుస్తాయి. సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో దాంట్లో ఒక పార్ట్ అవ్వాలని వచ్చారు. రాజ్యాంగం అనేది, కాన్స్టిట్యూషన్ అనేది లేదా గవర్నమెంట్ అనేది ఒక పడవ అనుకోండి. ఆ పడవను నడిపేది కాన్స్టిట్యూషన్ డైరెక్షన్ నడుస్తూ ఉంటుంది. ఆ పడవలో ఒక చిన్న బోల్ట్ గానో ఒక చిన్న తీగగానో ఏదో ఒకటి అవుదామని మీరు ఇక్కడికి రావడం జరిగింది. అర్థమైందా? దీన్ని బట్టి మన పాలిటీకి ఎంత ప్రియారిటీ ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 150 మార్క్స్కి అంటే 50 to 75 మార్క్స్ ఇదే ఉంటుంది. రైట్? ఏపీ తెలంగాణ ఇద్దరు ఉన్నారా? సో ఎవరికైనా సేమ్ సిలబస్ కాబట్టి పాలిటీ 50 to 75 మార్క్స్. అంటే ఇక్కడ ఒక 25, అక్కడ ఒక 15 మార్క్స్ మెయిన్ పేపర్ ఫస్ట్ పేపర్లో, తర్వాత సెకండ్ పేపర్లో ఒక 50 మార్క్స్, 75 మార్క్స్ ఇక్కడ నుంచి స్కోర్ చేయవచ్చు మనం పాలిటీ నుంచి. ఎస్ఐ పిల్లలు అనుకోండి 25 to 30 మార్క్స్, 25 to 30 మార్క్స్ మన పాలిటీ నుంచే వస్తాయి. ఓకేనా? ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా సేమ్. దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. దీన్ని 2 రకాలుగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ పరంగా పొలిటికల్ సైన్స్లో అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఉంది, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దాన్ని హిస్టరీ పరంగా చదువుకోవచ్చు, మనం పొలిటికల్ సైన్స్ పరంగా చదువుకోవచ్చు. హిస్టరీలో కూడా మనకు వస్తుంది ఫలానా సంవత్సరంలో ఫలానా వాళ్ళు చేశారని. మళ్ళీ మన ఫస్ట్ యాక్ట్ ఏదంటే మనకు అదే వస్తుంది. సో 2 రకాలుగా చదువుకోవచ్చు. అట్లా బేస్ చేసుకుంటే 2016-18లో 45 నుంచి 50 క్వశ్చన్లు అడగడం జరిగింది ఎస్ఐలో. మీరు పేపర్ కనుక చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏదేది అడిగారు, ఎక్కడ అడుగుతున్నారు, దేన్ని బేస్ చేసుకొని అడుగుతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్? కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైంది కదా. కాన్స్టిట్యూషన్ అంటే మనల్ని మనం నడిపించడానికి. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, మనం మన మిత్రుడిని ఒకటి వేసామనుకోండి, ఒకటి కొట్టాము, ఇంకో మిత్రుండే ఎందుకు కొడుతున్నారో తప్పు అంటాడు. ఏది తప్పు ఏది ఒప్పు డిసైడ్ చేసేదే. అర్థమైందా? సింపుల్గా మనం ఒక తప్పు చేస్తున్నామంటే అది తప్పు అది ఒప్పు అని చెప్పేదే భారత రాజ్యాంగం అనేది గుర్తుపెట్టుకోవాలి. చట్టాలు ప్రతిదీ మనకు బోలెడు చట్టాలు ఉన్నాయి. ఇప్పటికీ మనం ఫాలో అవుతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, భారత రాజ్యాంగం మనకి ఎప్పుడు రాశారు? 1947లో స్టార్ట్ చేశారు. 1950లో పూర్తిగా అమల్లోకి రావడం జరిగింది. 1950 జనవరి 26న, 1948 నవంబర్ 26న సగం అమల్లోకి వచ్చింది. మిగతా పూర్తిగా 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. మనకిప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో వాట్సాప్లో చూశాను, ఒక న్యూస్ ఛానల్ వాడు అడుగుతున్నాడు అనమాట మన యూత్ పిల్లల్ని, అమీర్పేట ప్రాంతంలోనే అనుకుంటా. ఏమని అడుగుతున్నాడంటే, సార్ రిపబ్లిక్ డే అంటే ఏంటి సార్ అని అడుగుతున్నాడు. రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. ఒకరేమో ఇండిపెండెన్స్ డే అంటున్నాడు, ఒకడేమో గణతంత్ర దినోత్సవం అంటున్నారు, ఒకరేమో మన భారతదేశానికి ఏంది ఇంకా ఏదో రకరకాలే చెప్తున్నారు, కానీ అసలు ఆన్సర్స్ మాత్రం రావట్లే. రిపబ్లిక్ డే అంటే ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఫుల్ ఫ్లెడ్జ్గా అమల్లోకి వచ్చిన రోజు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే చదువుకున్న పిల్లలకి అవగాహన అనేది ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి, ఇతర దేశాలతో పోలిస్తే, అదర్ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీ ఏదైతే ఉంటుందో వేరే దేశాలలో ఎట్లుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రిటన్ కంట్రీ తీసుకోండి. బ్రిటన్లో రాచరికపు వ్యవస్థ, ఫాదర్ సన్ గ్రాండ్ సన్ ఇట్లా వస్తూ ఉంటుంది. వాళ్ళది ఒకటే వంశం పరిపాలిస్తూ ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఇంతకుముందు ఉంటుంటే కింగ్డమ్స్ ఉన్నప్పుడు, అది కాకుండా ఈ రాచరికపు వ్యవస్థను తొలగించి ప్రజలు ఎన్నుకునే పద్ధతిలో చేసేదాన్నే మనం గణతంత్ర రాజ్యం అంటాం, రిపబ్లిక్ డే అంటాం.
రాష్ట్రపతి అప్పటి వరకు ఉన్న రాష్ట్రపతులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, రాజులు కానివ్వండి, చూడండి వాళ్ళందరూ వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన నిజాంనే తీసుకోండి, హైదరాబాద్ స్టేట్కి కనుక నిజాం తీసుకుంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1724లో స్టార్ట్ చేశారు వాళ్ళు, వాళ్ళ యొక్క వంశం. అవునా కదా? అంటే 224 సంవత్సరాలు, 224 ఇయర్స్ చేశారు, ఒకటే వంశం పరిపాలిస్తూ వస్తుంది. సో అట్లా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడాలని, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఉంటుంది చూసిలా, గుర్తుందా? అది ఏదైతే ఉందో అది November 26న రాష్ట్రపతిని, ప్రెసిడెంట్ని మనం ఎన్నుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగం అని పిలుస్తూ ఉన్నాం. ఈ కారణాల చేత మనం రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి పూర్తి స్థాయిగా ఫుల్ ఫ్లెడ్జ్గా అమల్లోకి వచ్చిన రోజు. రెండవది రాజు ఎవరైతే ఉన్నారో లేదా రాజ్యానికి అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రజలు ఎన్నుకోవటం, దాన్ని బేస్ చేసుకొని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రిపబ్లిక్ డేగా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్? సరే, మరి మన భారత రాజ్యాంగంలో మనకి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనకు తెలియాలి. రైట్? అసలు ఎందుకు దీంట్లో ఏమేమి ఉన్నాయి మనం తెలుసుకోదలసినవి, అసలు ఏమేమి అడుగుతున్నాడు ఆయన అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మన భారతదేశం అనగానే, లేదా మన భారతదేశంలో ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఒక 25 భాగాలు ఉన్నాయి, 25 పార్ట్స్. భారత రాజ్యాంగం ఏదైతుందో దానిలో 25 భాగాలు ఉన్నాయి. రైట్? మీకు తెలుసు. తర్వాత రెండోది వచ్చేసి షెడ్యూల్స్ అంటాం. షెడ్యూల్స్ ఒక 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. మీకు నోట్స్ ఇస్తాను, మీరు క్లియర్గా జస్ట్ వినండి, కాన్సన్ట్రేషన్ మిస్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ చేసే తప్పదే. ఓకే, మీరు రాసుకునే అంతలో ఇక్కడ ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాయి. 2 పనులపైన ఒకటేసారి కాన్సన్ట్రేషన్ చేయలేము. అలా కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు రియల్లీ గ్రేట్. ఓకే, నా వేలో అయితే నేనైతే చేయలేను. రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఎక్కడన్నా ఎక్కువ తక్కువ అనిపించవచ్చు, తొలగించబడేటివి ఉంటాయి మధ్య మధ్యలో అమెండ్మెంట్స్ చేసినప్పుడు. అమెండ్మెంట్స్ అంటే సవరణలు. అమెండ్మెంట్స్ చేస్తాం కదా, చేస్తామా చేయమా? ఇప్పటివరకు ఎన్ని జరిగినాయంట? 104 అమెండ్మెంట్స్ జరిగినాయి. ఓకే, మొత్తం వచ్చేసి 25 పార్ట్స్ ఉన్నాయి, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 448 ఆర్టికల్స్, 104 అమెండ్మెంట్స్. సరే, ఈ రెండింటిని పక్కన పెట్టినట్టయితే మనం ఈ రెండింటి గురించి చదివేటప్పుడే ఇవి కూడా వస్తాయి. వింటున్నారా? వీటిని పార్ట్స్ చదువుకునేటప్పుడే ఈ ఆర్టికల్స్ కానివ్వండి, అమెండ్మెంట్స్ కానివ్వండి సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. మనం దాన్ని సీక్వెన్స్గా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, సందర్భాన్ని బట్టి అవి వస్తూనే ఉంటాయి. అసలు ఈ పార్ట్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. పార్ట్స్ ఏంటి, వాటికి ఉన్న పీరియారిటీ ఏంటి, వాటి నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ద యూనియన్ టెరిటరీ అంటాం, లేదా టెరిటరీ, భూభాగం తెలుగులో అయితే ద యూనియన్ టెరిటరీ లేదా భూభాగం అని పిలుస్తాం. ఫస్ట్ భాగం ఏదైతే ఉందో దాన్ని భూభాగం. మరి భూభాగంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంది, లేదా అసలు భూభాగంలో ఏమున్నాయి చూసినట్టయితే, మన భారతదేశం ఏదైతే ఉందో ఇండియా, ఈ భారతదేశం ఏదైతే ఉందో ఇండియా లోపల అంటే ఇన్సైడ్ రాష్ట్రాలతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ ఉంది, ఇది ఆంధ్ర అనుకోండి, తెలంగాణ ఉంది, ఈ భూభాగం ఉంది కదా, దాన్ని ఏ విధంగా మనం పార్టీషన్ చేసాము, ఏ విధంగా చేయాలి, వాళ్ళకి మనకి సరిహద్దులు ఏ విధంగా విధించాము అనేది ఇంటర్నల్గా చూసుకున్నట్టయితే. అదే ఇండియాతో పాటుగా వేరే దేశాలకు కూడా ఉంటాయి కదా, పాకిస్తాన్తో సంబంధం ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్తో భూభాగ సంబంధం ఉంటుంది, ఇటు బంగ్లాదేశ్తో ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి ఇంటర్నల్గా. ఎక్స్టర్నల్గా చూసినట్టయితే దేశ బాహ్య భూభాగం బయట చూసినట్టయితే వాటితో మన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశ్మీర్ ఉంది, ఇక్కడ ఇట్లుంది కాశ్మీర్. ఓకే, పైన కదా కాశ్మీర్ ఉంది. 1948లో ఇక్కడ గోసుకుపోయింది వాడు, పాకిస్తాన్ వాడు, రాజా హరిసింగ్. అప్పటికి ఇంకా మనకు స్వతంత్రం వచ్చినా సరే పాకిస్తాన్ వాడు మన పైన యుద్ధం చేసి ఈడి వరకు పట్టుకుపోయింది. ఇప్పుడు ఎట్లున్నది మన ఇట్లుంటుంది ఇది. మరి ఆ భూభాగాన్ని తీసుకుపోయినప్పుడు దానిపైన మనం చట్టాలు చేయడం కానివ్వండి, మన కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉందో దాన్ని ఫాలో కావాలి కదా. ఎగ్జాంపుల్ గుజరాత్లో కచ్ జిల్లా ఉంది, కచ్ జిల్లా ఉంది, ఇక్కడ ఉంటుంది గుజరాత్ పక్కన. అది కొంత పాకిస్తాన్కి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది.
మరి ఆక్రమించుకున్నప్పుడు మనం ఏం చేసాం? మనం వాళ్ళపైన దాడి చేసామా లేదా వాళ్ళకి సంబంధించిన భూభాగాన్ని తీసుకున్నామా? అంటే మనం భూములు ఏదైతే ఉందో మన రాష్ట్రాలకు సంబంధించిన ఏరియాస్ కానివ్వండి, దేశానికి సంబంధించిన ఏరియాస్ కానివ్వండి, ఏ విధంగా ఏ ఆర్టికల్ ఏది చెబుతుంది అనేది మనకి క్లియర్గా దీంట్లో ఉంటుంది. భూభాగాన్ని ఎలా మనం మన దేశంలో ఉన్న భూభాగాన్ని వేరే దేశంలో ఉన్న భూభాగాన్ని కలుపుకోవాలంటే ఏం చేయాలి, మన దేశంలో ఉన్న భూభాగాన్ని వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి, ఒక రాష్ట్రం ఏర్పడేటప్పుడు భూభాగాన్ని ఎలా పార్టీషన్ చేయాలి, ఒక రాష్ట్రాన్ని విలీనం చేసేటప్పుడు ఏ విధంగా పార్టీషన్ చేయాలనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. జగన్ తెలుసు కదా, వైఎస్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం. తెలంగాణ ఏర్పడక ముందు ఆయనను అడిగారు, సార్ మీ అభిప్రాయం చెప్పండి తెలంగాణ రాష్ట్రం పైన. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన ఏమన్నారు, నాకు రెండు కళ్ళ లాంటివి, అదొక కన్ను ఇదొక కన్ను అన్నాడు. అంతే కదా. ఆయన జగన్ గారు ఏమన్నారంటే దీనిపైన నేను నో కామెంట్, ఏం చేయదలుచుకోలేదు, అంత ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుందని అన్నాడు ఆయన. విన్నారు ఎప్పుడన్నా? వినండి. జగన్ స్టేట్మెంట్ ఆన్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి కొడితే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం 3వ అధికరణ ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పడం జరిగింది. సో అంటే ఆయన ఏం చెప్పలేదు, రాజ్యాంగం చేసుకుంటూ పోతుందని చెప్పడం, కాన్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతుందని చెప్పడం. అంటే భూమికి సంబంధించిన ప్రతి అంశం మనకు దీంట్లో ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు హద్దులు మనం ఎట్లా గీసాం, లేదా ఏ విధంగా ఎక్కడికెక్కడికి పార్టీషన్స్ పెట్టుకున్నాం అనేది మొత్తం ఇక్కడ దీంట్లో ఉంటుంది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా ప్లస్ ఇండియాలో ఉన్న 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తం మనకు ఆర్టికల్ 1లో చెప్పడం జరుగుతుంది. పార్ట్ 1లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి రెండో భాగం పౌరసత్వం అంటాం, సిటిజన్షిప్. ఈ పౌరసత్వం ఏదైతే ఉందో, ఏంటి పౌరసత్వం అంటే, సిటిజన్షిప్ అంటే ఏంటి? మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దాన్నే సిటిజన్షిప్ అంటాం. అనుకున్నారు కదా ఏదో ఒకటి, కానీ నాకు వినపడలేదు. రైట్. సిటిజన్షిప్ అంటే ఏంటంటే మనం ఈ భారతీయ పౌరులమే అని మనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఓటర్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఆధార్ కార్డు అంటే 10లో ప్రవేశపెట్టారనుకోండి, అది పక్కన పెడితే ఓటర్ కార్డు అయితే ఉంటుంది కదా, ఎలక్షన్ కార్డు. సో మనం భారతీయ పౌరులం అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరే దేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో చాలామంది బ్రతకడానికి వస్తారు. మొన్న మోడీ చేసిన చట్టం దాంట్లో కనుక చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఈ మన నేపాల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇక్కడ మన దగ్గర అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పేస్తే ఈ మన ముస్లిమ్స్ చాలా ఒక ఉద్యమం లాగా తీసుకురావడం జరిగింది, ఒక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది యాక్ట్ పైన. అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి అందరికి ఇస్తున్నారు, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదని. అంటే సిటిజన్షిప్ మన భారతదేశంలో బ్రతకాలంటే ఖచ్చితంగా సిటిజన్షిప్ ఉండాలి. ఒకవేళ లేకపోయినా వీసా మీద రావటమో లేదా ఏదైనా వర్క్ పర్మిట్ మీద రావటమో అట్లాంటివి ఉన్నా సరే దానికి కొంత పరిమితి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబైలో ఒక చెఫ్ పాకిస్తాన్ నుంచి వచ్చాడు. చెఫ్ అంటే తెలుసు కదా, పెద్ద వంటోడు. పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మన బాంబేలో తాజ్ హోటల్లో చీఫ్ చెఫ్గా పనిచేస్తున్నాడు, హెడ్ కుక్గా. ఆయన 5 years వీసా మీద వచ్చిండు, వర్క్ పర్మిట్ మీద వచ్చిండు 5 years. అప్పటికి మన భారతదేశంలో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయులు ఏమన్నారంటే 1947 జూన్ తర్వాత ఎవరెవరైతే భారతదేశంలోకి అంటే ఉన్నారో లేదా భారతదేశంలోకి రావాలనుకుంటున్నారో 1948 జూన్ వరకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నట్టయితే, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు భారత పౌరసత్వం ఇస్తామన్నారు. ఈయన పాకిస్తాన్ అతను పెద్దగా పట్టించుకోలేదు, వర్క్ పర్మిట్ మీద వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాడు. 5 years అయిపోయింది. 1954లో ఏం చేశాడంటే మళ్ళీ రెన్యువల్కి వెళ్ళాడు, వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్. మంచి డబ్బు వస్తుంది ఇక్కడ, మన భారతీయులు అంతా మంచి ఫుడ్డీ లవర్స్ కదా, బాగా తింటారు కదా, సో మంచి లాభం వస్తుంది ఈయనకి. మళ్ళీ 5 years ఎక్స్టెండ్ చేశాడు. ఓకే చేశారు మన వాళ్ళు. 1959లో అప్పుడు మన వాళ్ళు విదేశాంగ శాఖ ఏదైతే ఉంటుందో, ఫారిన్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కొట్టేశారు. ఎందుకని? నీకు 5 years కదా వర్క్ పర్మిట్, నువ్వు 10 years ఉన్నావు, మళ్ళీ ఎందుకు నీకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేంటి, నాకు అప్పుడు కండిషన్స్ ఏముండంటే వేరే దేశం వాళ్ళు మన దేశంకి వచ్చి
మన పౌరసత్వం తీసుకోవాలంటే మినిమం 5 years ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలి. 5 years ఒక ఇల్లు కొనుక్కొని, అట్లాగే రాజ్యాంగం గుర్తించిన కాన్స్టిట్యూషన్ చేటి రికగ్నైజెస్ పొందిన 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ పూర్తిగా వచ్చి ఉండాలి. వీడికి 5-6 లాంగ్వేజ్లు వచ్చు, అన్నీ తిరిగిండిగా, 5-6 లాంగ్వేజ్లు వచ్చు. అట్లాగే 5 years కాదు 10 years నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాడు. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళటం జరిగిందనమాట. కానీ ఆయనకు పౌరసత్వం ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా సిటిజన్షిప్కి అప్లై చేసుకోలేదు. నువ్వు వర్క్ పర్మిట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, అన్నీ బాగానే ఉంది, కానీ సిటిజన్షిప్కి ఎప్పుడు అప్లై చేసుకోలేదు కాబట్టి నీకు ఇవ్వము అని చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు మన ఈ ముందు సోనియా గాంధీ గారు ఉన్నారు. పివి నరసింహారావు కంటే ముందు ఆమె కావాల్సింది ఏంటి? పిఎం. కానీ ఎందుకు అవ్వలేదు ఆమెకు అప్పటికీ సిటిజన్షిప్ లేదు. ఎందుకు లేదంటే ఆమెది మన దేశం కాదు, ఆమెది రోమ్ దేశం, ఇటలీలోని రోమ్ నగరం అదంతా. సో ఆమెకు అప్పటికి సిటిజన్షిప్ లేదు. అంటే సిటిజన్షిప్ తీసుకోవాలి అంటే ఏవైతే నిబంధనలు, ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో, ఇక్కడ పుట్టిన ప్రతివాడు ఇక్కడ సిటిజనే. ఓకే, ఇక్కడ 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉండి అన్ని మనకు సంబంధించిన నేర్చుకుంటే వాడు ఇక్కడ సిటిజనే. అది ఇప్పుడు అమెరికాలో చూడండి, అక్కడ పుడితే అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ సిటిజన్షిప్ ఉంటుంది, అక్కడ పౌరసత్వం ఉంటుంది, ఇక్కడ పౌరసత్వం ఉంటుంది. కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర పౌరసత్వం అక్కడ పుట్టినప్పటికీ ఇక్కడ మన పౌరసత్వం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన మొత్తం మనకి సెకండ్ పార్ట్లో ఉంటాయి. ఓకే, మొన్నటి వరకు అంటే మోడీ ఎప్పుడైతే ఈ కాశ్మీర్ని భారత్లో కలిపేంత వరకు కాశ్మీర్ కనుక చూసినట్టయితే, లేదా కాశ్మీర్ రాష్ట్రం ఉంది కదా, అక్కడ 2 సిటిజన్షిప్స్ ఉండేది. ఒకటి ఇండియన్ సిటిజన్షిప్, 2 కాశ్మీర్ సిటిజన్షిప్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ 2 రకాలుగా ఉంటుండే. సో ఎప్పుడైతే దీంట్లో మింగిల్ చేసిందో ఇప్పుడు మనకు అది మాట్లాడుకునే తప్పింది. చాలా ఆర్టికల్స్, ఒక దాదాపుగా 10-15 ఆర్టికల్స్ మనం తీసేసుకోవచ్చు అనమాట. 31, 32, 33, 34, 35 ఏవైతే ఉన్నాయో. సో దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకటే కాన్స్టిట్యూషన్, ఒకటే సిటిజన్షిప్ కాబట్టి నో ఇష్యూస్. దానికి సంబంధించిన మొత్తం మనం రెండో పార్ట్లో చూస్తాం. ఓకే, దానిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే, మీకు భారతదేశంలో, ఇండియాలో దేశద్రోహానికి పాల్పడ్డ ఎంపీ ఎవరని అడగొచ్చు. అంటే ఇంతకుముందు మనకి ఒక బంగ్లాదేశ్ నుంచి ఒక ఎంపీ వచ్చి, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అయితే మళ్ళీ అడిగే ఛాన్సెస్. ఒక ఎంపీ వచ్చి ఇక్కడ అన్ని లోకల్గా అస్సాంలో మొత్తం లోకల్ ప్రూఫ్స్ అన్ని ఏర్పాటు చేసుకొని పార్లమెంట్లో ఎలక్షన్స్లలో నిల్చొని గెలవటం జరిగిందనమాట. తర్వాత ఇట్లాగే కొంతమంది ఆయన మీద ఎలిగేషన్ పెడితే అప్పుడు చూస్తే ఆయనది ఇక్కడ కాదు, ఇవన్నీ దొంగ సర్టిఫికెట్స్ అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది. దాని గురించి అడుగుతాడు. లేదా మన సిటిజన్షిప్కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడుగుతాడు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వెమ్లవాడ ఎమ్మెల్యే ఆయన సిటిజన్షిప్ రద్దు చేశారు. దానిపైన అడిగే ఆస్కారం ఉంటుంది కరెంట్ అఫైర్స్ పరంగా చూసినట్టయితే. తెలుసా? వెమ్లవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అని చెప్పేసి, ఆయన జర్మనీ పౌరసత్వం ఉంది ఆయనకి యాక్చువల్గా. మొన్నటిదాకా సెకండ్ పార్టీ చెప్తుంది. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఫండమెంటల్ రైట్స్. హక్కులు అంటే మీకు తెలుసు ఏంటి హక్కులు అంటే? రైట్స్. వెరీ గుడ్. హిందీలో కూడా చెప్తే సరిపోతుంది. ఇక ఏంటి హక్కులు అంటే? రైట్స్ అంటే ఏంటి? లెఫ్ట్కి ఆపోజిట్ రైటా? ఏంటి రైట్స్ అంటే? అసలు ఆలోచించట్లే మీరు, ఏ పదం గురించి కూడా ఆలోచించట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, వాళ్ళ మీద చిరాకు పడతాం మనం. చిరాకు పడ్డ తర్వాత కాసేపటికి వాళ్ళు వచ్చి అంటారు, అంటే నీ మీద అరిచే హక్కు కూడా నాకు లేదా అంటారు. రైట్. షౌటింగ్ చేసే హక్కు కూడా నాకు లేదా అంటారు. ఏంటి మరి హక్కు అంటే? సరే నేనే చెప్తాను. హక్కు అంటే ఏంటంటే, మనకు ఉన్న పవర్స్, అంటే మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ ఏవైతే ఉన్నాయో మనం యూటిలైజ్ చేసుకోవడాన్ని హక్కులు అని పిలుస్తాం. చాలా హక్కులు ఇచ్చింది మనకి. ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ రైట్ తీసుకున్నట్టయితే, రైట్ టు ఫ్రీడమ్ అంటాం కదా, అసలు అదొక్కటి చాలు మన భారతదేశం ఎంత గొప్ప దేశమో చెప్పడానికి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఏ దేశంలో ఉండదు. తెలుసా? ఎంత ఫ్రీడమ్ ఉన్నది చెప్పమంటారా? ఇది కీ చైన్ అనుకోండి,
ఈ ఒక మనిషి అనుకోండి, లేదా ఈ కీ చైన్ ఇక్కడ వరకు తిప్పొచ్చు, ఈయన ముక్కు వరకు తిప్పొచ్చు. తిప్పినా కూడా ఎవరు ఏమనలేరు. తాకింది అనుకోండి, అప్పుడు కేసు, అప్పుడు నీ ఫ్రీడమ్ని హరిస్తారు పోలీసు వాళ్ళు. అర్థమైందా? నువ్వు ఏమన్నా చేయి, నేను అడగటోడు ఉండడు, కానీ ఎదుటివాని స్వేచ్ఛకి, ఎదుటివాని ఫ్రీడమ్కు డ్యామేజ్ కావద్దు. రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి మీద పోతున్నాం, 2 వీలర్స్ లేదా 4 వీలర్ పోతున్నాం, అడ్డం వస్తారు ఎవడో ఒకడు మధ్యలో, అడ్డం వచ్చి వాడే అంటాడు, కళ్ళు కనబడతలేవారా అంటాడు. వాడే ఓల్డ్ సిటీ వైపు వెళ్ళండి, మస్తు మాట్లాడతారు వాళ్ళు. అంటే మనం ఏమంటాం, నీకు తాకిందారా అంటాం. అవునా కదా? తాకేంత వరకు స్వేచ్ఛ ఉంది. ఇంత గోరు, ఐ మీన్ నేలంతా స్పేస్ ఉన్నా కూడా చాలు, మనదే రైటు. తాకితే వాని ఫ్రీడమ్కి ఇబ్బంది, అంత ఫ్రీడమ్ ఇచ్చింది మనకి. ఓకే, ఆ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు లాస్ట్ టైం కానీ మొన్న కానీ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 పైన అడుగుతాడు. ఈక్వల్ టు రైట్, రైట్ టు ఈక్వల్ అంటాం కదా. చట్టం ముందు సమానమేనా మరి? కాదన్నటోళ్ళు చేయలేపండి, పర్వాలేదు, చట్టం ముందు సమానం. నేను కాదంటున్నాను, ఎంతమంది సపోర్ట్ చేస్తారు నాకు? అంతే. అందరు సమానం ఎట్లయితారు అబ్బా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు? ఓసీలకు వస్తుందా? బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వచ్చినంత వస్తుందా? మరి ఎట్లయితారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఎస్ఐ ప్యాటర్న్ తీసుకుందాం. నాకు 283 వచ్చినాయి, 289 వచ్చినోనికి ఓసీలో సివిల్ ఎస్ఐ. ఓకే, ఒక 6 మార్కులు తక్కువ వచ్చిందని నాకు ఆర్ఎస్ఐ ఇచ్చిండ్లు. నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పు? ఎస్సీకి 253కే ఇచ్చిండ్లు, దానికంటే 30 మార్కులు ఎక్కువ ఉన్నాయి నాకు. అవునా కదా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఉందా ఈక్వల్? ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరు సమానలే అంటుంది. కానీ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్స్ను వివక్షతగా భావించరాదు. వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్స్ ఇచ్చామో వాటిని వివక్షత అంటే డిఫరెంట్గా చూడొద్దు. సో దాన్ని కూడా రైట్ టు ఈక్వల్లోనే చూడాలి అంటుంది అనమాట. అంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు, లేదా వాళ్ళు అన్ని విద్య మరియు సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషనల్ పరంగా, సొసైటీ పరంగా వెనుకబడి ఉన్నారు, కాబట్టి వాటిని వివక్షతగా చూడరాదు అంటున్నారు. పాపం అంబేద్కర్ గారు కరెక్ట్గానే రాశారు, కానీ మనం యూటిలైజ్ చేసుకోవడమే సరిగ్గా రావట్లేదు మనకి. అంబేద్కర్ గారు ఏం రాశారు తెలుసా? అందరం ఇక్కడ ఉన్నాం అనుకోండి, రాజ్యాంగం రాసినప్పటికీ 1950లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, రైట్, అందరం ఒక దగ్గర ఉన్నామనుకోండి. ఎస్సీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, సామాజిక పరంగా ఇక్కడ ఉన్నారు, కనిపిస్తుందా? ఇంకొంచెం పెద్దగా రాయన, ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా సేమ్ వీళ్ళతో పాటుగా ఇక్కడనే ఉన్నారు. ఇక బీసీలు కొద్దిగా హుషారు ఉన్నారు, వీటి దాకా వచ్చిండ్రు. ఓసీలు అయితే వీడు ఉరికిండు, ఇక వీటి దాకా ఉరికిండు. అంటే అప్పట్లో ఆ వేదిక్ నాగరికత, వేదిక్ సివిలైజేషన్ ఉంది కదా, ఆ టైంలో ఆ వేదాలన్నీ రాసింది వాళ్ళే. ఎగ్జాంపుల్ మను ఉన్నాడు, మనుధర్మశాస్త్రం విన్నారా? మనిషి అంటాం కదా మనల్ని, మనిషి కాదు, మని కోసం పనిచేసే షీ కాదు, మనిషి అని మనల్ని అంటాం కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? మను నుంచి వచ్చింది అనమాట. ఆయన ఏం రాశాడు? స్త్రీలు స్వాతంత్రానికి అనర్హులు అన్నాడు, స్త్రీలకు ఫ్రీడమ్ ఇవ్వద్దు అంటున్నాడు. ఓకే, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, బోలు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, వండి పెట్టాలి. సో అట్లాగే నిమ్న కులం వాడు, తక్కువ కులం వాడు గుడికి వస్తే మంత్రాలు చదివితే నాలుక కోయండి అన్నాడు. అందుకే చాలామంది కన్వర్ట్ అయిపోయిండ్రు. ముస్లింలకు ఎక్కువగా, ఇప్పుడున్న ముస్లింలు కనుక చూసినట్టయితే అందరూ ముస్లిమ్స్ కాదు, ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు. మధ్యయుగ కాలంలో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే దాదాపుగా 90%. ఒక 3% లేదా 6% మాత్రమే ఇరానీలు, తురానీలు ఉన్నారు. సరే, అదంతా మనం సందర్భాన్ని బట్టి చెప్దాం. ఇక్కడ వీడు ఫాస్ట్ అయిపోయి వీడి దాకా ఉరికిండు. అంబేద్కర్ గారు 1950లో ఏం చెప్పారంటే, ఈ రిజర్వేషన్స్ ఓన్లీ 10 years ఉంటాయి, అంటే 1960 వరకు ఉంటాయని చెప్పడం జరిగింది. 60 years తర్వాత ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక గేట్ వేసిపోయిండు, వీళ్ళందరూ 10 years వరకు ఇక్కడికి వస్తారని. అప్పుడు ఏమైపోతుంది? ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు గేట్ తీసేసేయండి అని చెప్పేసి పోయిండు, తాళం పట్టుకొని పోయిండు గేట్ వేసి.
ఆయన ఈ మధ్య లోపలనే చనిపోయిండు. కానీ మన రాజకీయ నాయకులు ఏం చేసిండ్రు, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయిండ్రు 10 సంవత్సరాలకు ఒకసారి. 70, 80, 90, 100, ఐ మీన్ 2000, 10, 20, ఇప్పుడు 30 వరకు మొన్న అమెండ్మెంట్ కూడా చేసిండ్రు. 2030 వరకు రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. సో మరి ఇక్కడ ఈక్వాలిటీ ఏడు ఉన్నట్టు లేదు కదా. సరే, ఇదంతా మరి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పొలిటికల్ సెల్ఫిషెస్, వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు. దాన్ని ఎవరు మార్చలేరు. మారిస్తే అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటలలో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్తుంది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, ఎప్పుడు ప్రవేశపెట్టాలంట 24 గంటలల్లో. కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అరెస్ట్ చేసినాక 3 రోజులైనా 4 రోజులైనా వాడు ఏ స్టేషన్లో ఉన్నాడో తెలియదు, వానికి ఎక్కడ పంపించిందో కూడా తెలియదు. కేసు ఫైల్ చేయరు కానీ తీసుకుపోతారు. మన దగ్గరికి వచ్చి వాడు కాల్ చేసినా మనల్ని తీసుకుపోయినా అరెస్ట్ చేసినట్టే. బేడీలు వేస్తేనే అరెస్ట్ అని కాదు, మనకు కాల్ చేసి మీరు రావాలి అంటే అరెస్ట్ చేసినట్టే, ఇంక అంతే. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే అరెస్ట్ చేసినట్టే. సిఆర్పిసిలో అట్లా రాయబడి ఉందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనం, రిట్స్ చేస్తాం. రిట్స్ విన్నారా పేరు? రిట్స్ అంటే మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే మనం డైరెక్ట్గా హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ అప్రోచ్ అవ్వచ్చు. మీకు 2007 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అడిగిండు, డైరెక్ట్ క్రింది కేసులలో ఏ కేసులో డైరెక్ట్గా ఉన్నత న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు అని అడిగిండు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక కేసు మామూలుగా ఒక భూమికి సంబంధించింది కానీ, ఒక కొట్లాట కేసు కానివ్వండి, దొంగతనం కేసు కానివ్వండి, మన ఫస్ట్ జిల్లా కోర్టులు కానీ సెషన్స్ కోర్టు కానీ ఏవైతే ఉంటాయో అవే డీల్ చేస్తాయి. ఓకే, కానీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే డైరెక్ట్ మనం హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళొచ్చు. ఇది కూడా మన స్వేచ్ఛను హరించినట్టే కదా. మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఆర్టికల్ 2021 ప్రకారం 24 గంటలలో కోర్టులో ప్రవేశపెట్టాలి. ఓకే, కోర్టులో ప్రవేశపెట్టాలంటే వాడు అరెస్ట్ చేసినాక ట్రావెలింగ్ టైం తీసేయాలి. సాటర్డే సండే అట్లాంటివి ఏమైనా వస్తే తీసేసి 24 గంటలు కౌంట్ చేస్తారనమాట. సో అట్లాంటివన్నీ మనకి ప్రాథమిక హక్కులలో ఉన్నాయి. ఆస్తి హక్కును ఎందుకు తొలగించిండ్లు. ఓకే, తర్వాత మన అంటరానితన నిషేధం, అన్టచబిలిటీ, ఇక్కడే 17 ప్రకారం. 18 విద్యాపరంగా ఎవరైతే ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారో వాళ్ళకి అత్యున్నతమైన అవార్డులు, డాక్టరేట్స్. తర్వాత దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలు, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అట్లాంటివన్నీ మనకి ఈ ప్రాథమిక హక్కులలోనే ఉంటాయి థర్డ్ పార్ట్లో. ఓకేనా, అర్థమవుతుందా? ఒకసారి మనం ఒక చాప్టర్కి వెళ్ళినామంటే ఇక మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడి నుంచి ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కూడా అంత చదవకపోవచ్చు, అంత డీప్గా మన సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో మీకు సివిల్స్లో ఏమడిగిండు, గ్రూప్ 1లో ఏమడిగిండు, గ్రూప్ 2లో ఏమడిగిండు, ఎక్కడెక్కడ ఏమడిగిండు, ఆ ప్యాటర్న్ మొత్తం సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వస్తాం. రైట్, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు అంటాం మనం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్. ఆదేశిక సూత్రాలు ఏంటి? ఆదేశిక సూత్రాలు ఓకే. సో 5th వన్ ఏమనుకున్నాం, 5వ భాగం, 5th పార్ట్. కాన్స్టిట్యూషన్ లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం? 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కొంచెం డైలమాలో ఉన్నారు కదా, దానికి నేను క్లారిటీ ఇస్తాను. మొన్న కాశ్మీర్ విషయంలో కొన్ని తొలగించడం జరిగింది అనమాట. అట్లాగే అమెండ్మెంట్స్ చేసినప్పుడు ప్రొవిజన్స్, రిజర్వేషన్స్ దగ్గర కూడా కొన్ని తొలగించడం జరిగింది. అవన్నీ నేను చెప్తాను ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ 104 అమెండ్మెంట్స్ జరిగాయి ఇప్పటి వరకు. మన దేశంలో అయితే 104 సవరణలు జరిగినాయి. మన దేశంలో చాలా సవరణలు జరుగుతాయి. మనకంటే ఎక్కువ సవరణలు జరిగేది బ్రిటన్లో, మనకంటే తక్కువ జరిగేదంటే అమెరికాలో. అమెరికాలో ఇప్పటి వరకు 27 సవరణలు జరిగినాయి. అమెరికా రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది తెలుసా? 1789. మనకంటే 200 సంవత్సరాల ముందే అది. వాళ్ళ స్వాతంత్రం 1776లో వచ్చింది. 1789లో రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు చేసుకునే జస్ట్ 27 సార్లే. ప్రతిపాదనలు మాత్రం 4728 సార్లు వచ్చినాయి. అయినప్పటికీ 27 సార్లే చేయడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళది దృఢ రాజ్యాంగం అంటాం, స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అది అమెరికా. దానికి దీనికి మన తేడా ఏంటంటే వాళ్ళు యుఎస్ఏ అంటాం కదా, కనిపించట్లే, రైట్. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొన్ని రాష్ట్రాల సముదాయమే అమెరికా. ఒక 50 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ.
ఈ 50 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఒక యూనియన్ కి ఏర్పడ్డారు, అందుకే యుఎస్ఏ అంటున్నాం దాన్ని. ఒక చట్టం చేయాలంటే, ఒక యాక్ట్ తీసుకురావాలంటే ఇక్కడ యుఎస్ఏలో ఫస్ట్ కేంద్రం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ అంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, వాళ్ళు ఫస్ట్ 2/3 మెజారిటీతో ఆమోదించాలి. 100 మంది ఉంటే దాదాపుగా 66-67 మంది ఆమోదించాలి. అక్కడ ఆమోదించిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాష్ట్రాలు 50 రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా 2/3 మెజారిటీతో ఆమోదించాలి. అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు, ఇంపాసిబుల్. అందుకే దృఢ రాజ్యాంగం అంటున్నాం. అక్కడ ఒప్పుకుంటే ఇక్కడ అవ్వదు, ఇక్కడ ఒప్పుకుంటే ఇక్కడ అవ్వదు. కేవలం 27 సార్లే. మనదైతే 104 సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు, 104 టైమ్స్. అదే బ్రిటన్ అనుకోండి, అసలు వాళ్ళకి రాజ్యాంగమే లేదు, కాన్స్టిట్యూషనే లేదు. వాళ్ళకి ఏం దొరుకుతుంది రాసుకుంటూ పోతూనే ఉంటారు. ఒక పాయింట్ తట్టింది రాస్తారు. ఒక మూల శాసనం, ఒక మెయిన్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు వాళ్ళకి. అక్కడి నుంచి కొన్ని థాట్స్ వచ్చినప్పుడు కొన్ని రాస్తూనే పోతారు. ఇప్పటి వరకు దాదాపు 3000కి పైగా సవరించింది, 3000కి పైగా అమెండ్మెంట్ చేసింది. ఓకే, అదృఢ రాజ్యాంగం అంటారు. వెరీ వీకెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే అది బ్రిటన్. వెరీ స్ట్రాంగ్ అంటే అమెరికా. వెరీ బిగ్గెస్ట్ అంటే మనది. ఓకేనా? సరే, అది మరి చూద్దాం. 5th వన్ ఏమనుకున్నాం మనం? సెంట్రల్ గవర్నమెంట్ లో దాంట్లో పార్లమెంటు, తర్వాత ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఏవైతే ఉన్నతమైన పదవులు ఉంటాయో అవి మొత్తం మనం దీంట్లో చూస్తాం. వాళ్ళ యొక్క విధులేంటి, జ్యుడిషియల్ సిస్టమ్. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఏమని, రాష్ట్రపతి జీతం ఎంత అని అడుగుతాడు, ప్రెసిడెంట్ సాలరీ ఎంత అని అడుగుతాడు. సో అట్లాగే వాళ్ళకి పెన్షన్ ఎంత అని అడుగుతాడు. అట్లాంటి కొన్ని ఉంటాయి. బట్ అంటే అమెండ్మెంట్ జరిగినప్పుడు అడుగుతాడు. అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? మనకి వీళ్ళకి సాలరీస్ ఎప్పుడు పెంచిండు? మొన్న పెంచిండు 2017లోనే కదా రామ్నాథ్ కోవింద్ ఎక్కింది. ఆ టైంలో పెంచడం జరిగింది. సరే, అవన్నీ మనం ఇక్కడ చూస్తాం. సేమ్ స్టేట్ లో కూడా సేమ్. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, క్యాబినెట్ మినిస్టర్స్ కానివ్వండి, క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్షం వాళ్ళకి కానివ్వండి, స్పీకర్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, ఇంకా జడ్జెస్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన మొత్తం మనం ఇక్కడ అటార్నీ జనరల్ కానివ్వండి, కార్డు కానివ్వండి, అవన్నీ మనం ఇక్కడ వాళ్ళ యొక్క విధులు ఏంటి, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు, వాళ్ళ వర్క్స్ ఏంటి, వాళ్ళకి సాలరీస్ ఎంత, వాళ్ళకి తొలగించడం ఎలా, అపాయింట్ చేయడం ఎలా, వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు, ఇవన్నీ మనం ఇక్కడ 6th లో చూస్తాం. స్టేట్ గవర్నమెంట్ పాలన ఎట్లుంటది, సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎట్లా వస్తాయి, స్టేట్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అట్లాగే విలేజెస్ మున్సిపాలిటీలకు ఎట్లా ఇవ్వాలనే మొత్తం మనం ఎక్కడ చూస్తాం? 6th 6వ భాగంలో చూస్తాం. ఇక 7వ భాగం ఏంటి? 7వ భాగం ఇప్పటి వరకు మీరు ఏం టచ్ చేయలేదు సబ్జెక్ట్, జస్ట్ ఫ్రెష్ మైండ్తో వచ్చింది అంతేనా? ఎక్సలెంట్, అట్లాగే ఉండండి. ఏం చెప్తుంది దీంట్లో ఫిక్స్ చేసేసేయండి 100%. చాలా మంది పిల్లలు ఎట్లుంటారంటే సగం చదివి వస్తారు, సగమే చదువుతారు, మొత్తం చదువు. చదివితే ఏ విధంగా చదవాలంటే 6th to డిగ్రీ వరకు మొత్తం ఒకసారి అన్ని బుక్స్ చదువుకొని రావాలి. వాళ్ళు 6th to 10th అన్నా, 6th to 8th అన్నా, లేదా ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదో 5 తీసుకొని వస్తారు. ఇక వాళ్ళకు